సర్వాంగే సౌమ్యలక్ష్మి. సర్వాంగే పూర్తిగా స్వామి రూపాన్ని మనం దర్శనం చేస్తే సౌమ్యలక్ష్మి. ఆ లక్ష్మి అమ్మవారి పేరేంటి? సౌమ్యలక్ష్మి అమ్మవారు. సౌమ్యలక్ష్మి, సౌమ్యంగా ఉంటారు, చంద్రుడిలాగా శాంతిగా చల్లగా ఉంటారు. అందుకనే సర్వాంగే సౌమ్యలక్ష్మి. మయితు విజయతాం సర్వ సామ్రాజ్య లక్ష్మి. ఈ లక్ష్ములన్నీ కూడా స్వామి నీలో ఉన్నారు. వీళ్ళందరినీ మేమెక్కడ ధరించలేము, మాకు ఆ శక్తి లేదు. ఈ లక్ష్ములందరూ నీలో ఉన్నారు. సర్వలక్ష్మి స్వరూపుడిగా నువ్వు ఉన్నావు. కానీ మాకు కావాల్సింది ఏమిటో మేము ప్రార్థిస్తున్నాము. స్వామి, నువ్వు విని మా కోరిక నెరవేర్చు. మయుతు విజయతాం సర్వ సామ్రాజ్య లక్ష్మి. నాలో, మా అందరిలో ప్రార్థన చేస్తున్నాం, ఆ సర్వ సామ్రాజ్య లక్ష్మి వచ్చి అనుగ్రహించాలి అని. ఈ సర్వ సామ్రాజ్య లక్ష్మి అనే మాటకి చాలా అర్థం ఉంది. సర్వ సామ్రాజ్యం అంటే తెలుసు కదా మీకు. సామ్రాజ్యం అంటే చక్రవర్తిలాగా. చక్రవర్తికి ఎట్లా ఏ విధంగా సుఖాలు భోగాలు అన్నీ ఉంటాయో అలా ఇవ్వు నాకు కూడా అనేది ఒక అర్థము. సామ్రాజ్యం అంటే ఆధ్యాత్మిక పరంగా చూస్తే ఆత్మతత్వాన్ని దర్శనం చేసుకోవటం, దాన్ని సామ్రాజ్యం అని పిలుస్తారు.